ఈవిడి గారే పెద్ద వీవీఐపీలా ఫీల్ అయిపోతూ అక్కడే. ఇంకెందుకు నేను మీరు ఇల్లు అక్కడే ఉండమనండి హ్యాపీగా. మొగుడొద్దు, సంసారం వద్దు, కట్టుబాట్లొద్దు. 2 ఏళ్ల పాటు ఫ్రీ బళ్ళ తిరగడానికి అలవాటు పడింది కదా. ఇప్పుడు నేను వచ్చాక గొంతులో వెలకే పడ్డట్టుంది. మోహన్, అర్థం పర్థం లేకుండా మాట్లాడు. సంధ్య గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. ఊరుకోరు, నాకు తెలుసు. మీరిద్దరూ ఆవిడ గారి మీద ఏకవాళ్ళ ఊరుకోరు. అసలు మీకు నాకన్నా ఆవిడ గారే నెత్తి మీద దేవత అయిపోయింది. మోహన్, నువ్వు కోపంలో అన్నా నిజమే అన్నావురా. సంధ్య దేవత, నిజంగానే దేవత. దేవతే. ఆ దేవతకి ఊళ్ళో వాళ్ళందరి బాగోగులు కావాలి, నా బాగోగులు తప్ప. అందరి కష్ట నష్టాలు కావాలి, నావి తప్ప. ఇంటిని ఉద్ధరించడం చేత కాదు గాని ఊరిని ఉద్ధరిస్తుందట. పైగా బాండ్ ఒకటి రాసిందట, బాండ్. అవునరా, ఆ బాండ్ ఒకసారి రాసుకున్న తర్వాత తెంచుకుందామన్నా తెగదు, తెంచుకోలేదు. నాతో సంబంధాన్ని మాత్రం పూర్తిగా తెంచేసుకుంటుంది, అంతేగా? మోహన్, సంధ్య నీకిప్పుడేం తక్కువ చేసిందిరా? ఏం తక్కువ చేసింది? అన్నీ ఎక్కువే చేసింది. విచారం, బాధ, కన్నీళ్లు, టెన్షన్లు, ఎదురుచూపులు అన్నీ అన్నీ ఎక్కువే చేసింది. సరే, సంధ్య వచ్చాక నేను కనుక్కుంటాగా. ఏంటి నువ్వు కనుక్కునేది? ఆవిడగారు రాగానే అమ్మ అని పలకరిస్తుంది, నువ్వు ఐస్ అయిపోతావు. నాన్నగారు అని ఈయన గారితో నవ్వుతూ కబుర్లు చెప్తుంది. ఆ తీయటి కబుర్కి ఈయన గారు అవుట్. మీరు ఇన్నాళ్ళు ఎలా ఉండబట్టే మిమ్మల్ని వేళ్ల మీద ఆడిస్తుంది. నేను మాత్రం మీలా కాదు, అసలే మిలిటరీ వాణ్ణి. డిసిప్లిన్ తప్పితే పొరపాటును కూడా స్పేర్ చేయను. తప్పు చేస్తే ప్రాణం పోయినా క్షమించడం. భలే చయ్యా, మీ ఆయన గిరిగిరా గిరిగిరా నాన్ స్టాప్ గా తిరుగుతుంటే అమ్మా కడుపు చెక్కలేలా నవ్వొచ్చిందనుకో. ఎందుకు మాలా నవ్వుతావు? ఏదో తన నమ్మకం తనది. ఏంటి నీ చుట్టూ తిరగకుండా కుళ్ళు గిరిగిరా గిరిగిరా తిరగడమా? ఆహా, నాకు తెలియక అడుగుతున్నాను. నేనేం చేయనే సంధ్య. లేడీ డాక్టర్ని కలిస్తే పిల్లలు పుట్టడానికి నాలోనే చిన్న ప్రాబ్లం ఉంది, మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది అంది. 2-3 సార్లు చెకప్స్ కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అని తెలిసింది. ఈలోగానే శ్యామలరావు నాకు పిల్లలు కావాలని చంపకు తింటున్నాడు. ఏం చేయని చెప్పు. అందుకే నీ చుట్టూ తిరగడం బదులు కుడి చుట్టూ తిరగమన్నావు, అంతేనా? చాలేవోయ్, మా శ్యామలరావు అమ్మాయి కూడా కానీ చెడ్డవాడేం కాదులే. అబ్బో, పైకి కనిపించావు కానీ మీ ఆయన మీద నీకు చాలా ప్రేమ ఉందే. ఎవరు పెళ్ళాలకి వాళ్ళ ముగ్గుల మీద ఉండదా ఇంటి ప్రేమ? ఆ మాటకొస్తే నీ సంగతి చెప్పు. 2 ఏళ్ల తర్వాత కూడా మోహన్ మీద ప్రేమను చెప్పుకోగలుగుతున్నావా? సారీని, నిన్ను హర్ట్ చేయాలని కాదు, ఏదో మాట వరుసగా అన్నా నువ్వు కరెక్ట్గానే అన్నావు. కానీ నేను మోహన్ పట్ల ఫీల్ అవుతుంది ప్రేమను కాదు, బాధ్యతని. అదేంటి? ప్రేమ ఉంటేనే కదా బాధ్యత తీసుకోవాలనిపిస్తుంది. కాదు ఛాయ, ప్రేమ వేరు, బాధ్యత వేరు. ఇష్టపడ్డం వేరు, జాలిపడ్డం వేరు. అంటే నీకు మోహన్ పట్ల బాధ్యత, జాలి తప్ప ప్రేమ ఇష్టం లేదంటావు, అంతేనా? నాకు తెలుసు సంధ్య, నువ్వు జవాబు చెప్పలేవు. కానీ ఒక మాటను గుర్తుంచుకో, వద్దనుకున్నా పుట్టేదే ప్రేమ, అణుచుకోవాలనుకున్న సాధ్యం కానిదే ఇష్టం. మోహన్ పట్ల నీలో ఉన్న ప్రేమని, ఇష్టాన్ని ఎక్కడ బయట పెడతానేమోనని తనకి దూరంగా తప్పించుకొని తిరుగుతున్నావు. తప్పచ్చాయా, నేనిప్పుడు మరొకరి భార్యనే. ఆ సంగతి మోహన్కి తెలియదుగా. అలాంటప్పుడు ఎదురుగా ఉండి దూరంగా ఉంటే తనేమనుకుంటాడు? నీ గురించి ఎలా ఫీల్ అవుతాడు? అందుకని ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు, ప్రాక్టికల్గా ఆలోచించు. మగవాడెప్పుడూ భార్యకి దగ్గర కావాలనే ఆశపడతాడు, కాదంటే బాధపడతాడు, భంగపడితే అపార్థం చేసుకుంటాడు. వీటిలో ఏది జరిగినా కూడా నష్టమే కదా. జరిగితే కాదు, ఇప్పుడు జరుగుతుందదే. ఒకవైపు ఆనందానికి పిల్లలు కావాలని, మరోవైపు మోహన్ నేను కావాలని ప్రతి క్షణం అడకత్తిలో నలిగిపోతున్నాడు ఛాయ.
ఆదివారం వస్తే చాలు నా గుండెలో అలచడి మొదలవుతుంది. ఆ ఇంటికి ఇటు తెరుస్తుంటే చాలు నా మనసు అల్లకొల్లోలంగా మారుతుంది. మోహన్ని వారించలేక, ఆత్మవంచన చేసుకోలేక. మరి అమ్మ వాళ్ళు ఏమంటారు? పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? తన ఆరోగ్యం కుదుట పడేదాకా అన్నీ ఎలాగో ఓపిక పట్టమంటున్నారు. కానీ రోజు రోజుకి నా ఓపిక చచ్చిపోతుంది ఛాయ. చచ్చిపోవాలనిపిస్తుంది. చచా, అదే మాట సంధ్య. చచ్చిపోవడం ఏ సమస్యకి పరిష్కారం కాదని నువ్వేగా అంటావు. అనటం వేరు, అనుభవించటం వేరు. ఊరుకో, మీ అమ్మ వాళ్ళు అన్నట్టు ఇంకొద్ది రోజులేగా, ఎలాగోలా ఓపిక పట్టు. ఆ తర్వాత మోహన్కి నిజం చెప్పొచ్చు. అప్పుడేం చేయాలో అప్పుడే ఆలోచించొచ్చు. నో, ఎప్పుడు ఆలోచించాల్సింది అప్పుడే ఆలోచించాలి. ఈ డైలాగ్ నాది కాదు, నీదే. అందుకే ఇంట్లో కూర్చొని ఇంక ఏ దేవుళ్ళు మిగిలిపోయారని ఆలోచిస్తూ ఉంటే సంతాన గోపాల్ సాంగ్ గుడి గుర్తుకొచ్చింది. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళొచ్చేశాను. ఇదిగో స్వామివారి ప్రసాదం. శ్యామలరావు, నీకెదుటి వాళ్ళ ముడితో పనిలేదా? బడబడా వాగేయడమేనా? ఇంత కుంకుమ తీసుకొని సరాసరి ఆఫీస్కి వచ్చేయడమేనా? సంతాన గోపాల సాంగ్ గుడిలో కుంకుమే కదా అని. సర్లే, ఇంటికి వెళ్ళు. సిస్టర్, నువ్వు కూడా పెట్టుకో. మ్మ్. ఆ, సర్లే, అలా చూడొద్దు, వెళ్తానులే. అన్నట్టు ఛాయ, ఆ సంతాన గోపాల సాంగ్ గుడిలో అభిషేకం చేయిస్తే తప్పకుండా. శ్యామలరావు, ఓ, మ్. సారీని. సారీ ఎందుకు? నిజం చెప్పాలంటే ఒక విధంగా నాకన్నా నువ్వే అదృష్టవంతురాలివి. అదేంటి, ఎందుకలా అన్నావు? ఎందుకంటే భర్త అనేవాడు అమాయకుడైనా పర్లేదు, అనుమానించకుండా ఉంటే అంతే చాలు. అంటే ఆనంద్ కూడా నిన్ను అనుమానిస్తున్నాడా? ఇప్పటిదాకా లేదు, ఇక ముందు ఏమవుతుందో తెలీదు. మీరా? రండి. బాగున్నావు రాధా? బాగానే ఉన్నాను. అక్క ఎలా ఉంది? సగం నిజం సగం అబద్ధంలో బతుకుతుంది. రోజు రోజుకి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. హారికను చూస్తుంటే ఒక్కొక్కసారి నాకే భయం వేస్తుంది. గోపి ఉన్నాడా? లేరు, బయటికెళ్ళారు. రాధా, నాకు సహాయం చేయగలవా? నేనా? అవును రాధా, నువ్వే. టెడ్డీ పోయాక హారికకు తోడుగా నువ్వు ఉన్న నాళ్ళు తన పరిస్థితి కొంచెం బెటర్గా ఉండేది. కానీ ఇప్పుడు టెడ్డీనే తలుచుకుంటూ ఆ దిగులుతో, ఆ మనోవేదనతో హారిక జీవం లేని మరబొమ్మలా తయారైంది. పిలిస్తే పలుకుతుందో లేదో తెలియదు. ఎప్పుడు తింటుందో ఎప్పుడు వద్దంటుందో అంతకన్నా తెలియదు. ఇంటి మీద ఒంటి మీద ధ్యాస లేదు. ఎప్పుడు టెడ్డీ ఆడుకునే ఆ బొమ్మను ఎత్తుకొని దాన్నే టెడ్డీ అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఏదో లోకంలో పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. నేను చేసిన పాపం హారిక పాలిట శాపం అయింది. టెడ్డీని మాకు దూరం చేసింది, మనశ్శాంతి లేకుండా చేసింది. చూడండి, మీకు చెప్పగలిగేంత గొప్పదాన్ని కాను. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న దాన్ని అంతకన్నా కాదు. కానీ ఒక మాట మాత్రం చెప్పగలను. తప్పో ఒప్పో జరిగిపోయింది. దానికి ఇప్పటి మీ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. ఉంది అనుకుంటే అది భ్రమ, భ్రమ మాత్రమే. కాదు రాధా, భ్రమ కానే కాదు, నిజం. ప్రతి క్షణం ఆలాహలంలా నా గుండెని కాల్చేస్తున్న నిజం. చేసిన తప్పుని క్షణాల్లో సరిదిద్దుకునేవాడు తెలివైనవాడు అంటారు.
కానీ నేను చేసిన తప్పు ఎప్పటికీ సరిదిద్దుకోలేనిది, ఎప్పటికీ. కావచ్చు, కానీ జరిగిందే తలుచుకుంటూ మీలో మీరే కుమిలిపోతుంటే అక్క ఏమవుతుంది? ఆ సంగతి ఆలోచించారా? ఆలోచించాను కాబట్టే నీ సహాయం కోసం వచ్చాను రాధా. కొన్నాళ్ల పాటు మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చి హారికకు తోడుగా ఉంటే. క్షమించండి, నేను అక్కడికి రావడం వల్ల అక్క ఆరోగ్యం ఎంతవరకు బాగుపడుతుందో తెలియదు, కానీ ఇప్పుడిప్పుడే చల్లారుతున్న నిప్పు రాజుకుంటుంది. ఈ మనసుల నోళ్ళకి మళ్ళీ పని కల్పిస్తుంది. అవాక్లు చేవాక్లు పేలేలా చేస్తుంది. దానివల్ల ఎవరికీ లాభం లేదు, అందరికీ నష్టమే. రాధా, ఎవరో ఏదో అంటారని మీ అక్క రోజురోజుకి జీవోత్సవంలా మారిపోతుంటే తోడుగా ఉండనంటావా? సహాయం చేయమంటే కాదంటావా? క్షమించండి, ఇంతకంటే నేనేం చెప్పలేను. అంటే నాతో నువ్వు ఒకే ఇంట్లో ఉండడానికి సందేహిస్తున్నావా? నన్ను అనుమానిస్తున్నావా రాధా? ఇది సందేహమో, భయమో, అనుమానమో మీరేమైనా అనుకోండి, నేను మళ్ళీ అక్కడికి రావడం మాత్రం జరగని పని. అర్థమైంది. నువ్వు నన్ను క్షమించావు అనుకున్నాను, కానీ జీవితంలో నువ్వు ఎప్పటికీ నన్ను మన్నించలేవని ఇప్పుడే తెలుసుకున్నాను. థ్యాంక్స్. మళ్ళీ ఇంకెప్పుడు నీ సహాయం అడగను. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోరాదా, కావాలని తప్పులు చేసేవాళ్ళు ఉండొచ్చు, తప్పులు చేయడం అలవాటుగా మారిన వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను ఏనాడు కావాలని ఏ తప్పు చేయలేదు. ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ దేవుడి మీద కాదు, నీ కడుపులో ప్రాణం పోసుకుంటున్న పసికంద సాక్షిగా. అరే, చెట్టంత మొగుడిని అలా తోసేస్తావేంటి? ముందు తోచింది తమరు, నేను కాదు. అయితే మాత్రం మొగుడంటే బొత్తిగా భయము భక్తి ఏమీ లేవా? ఉండబట్టే నెమ్మదిగా తోశాను. ఆ? ఎంత మాట అన్నావు? నాకు కనుక తిక్కరేగిందంటే ఇంకా చాలా చాలా అనాల్సి వస్తుంది. ఏంటి, ఇంకా చాలా చాలా అంటావా? ఆ? అడ్డం జరుగుతారా లేదా? జరగను. జరగనంటే జరగనంతే. జరగరా? ఈ ఆనంద్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పిన. రాక్షసి, బంగారం లాంటి గోల్డ్ చైన్ వాచి తెంపేశావు కదే. ఏం తింటున్నావే? ఈ చేతుల్లో ఇంత బలం ఉంది. అర్థమైంది కదా, ఇంకోసారి నాకు అడ్డు రాకండి. నీ పని ఇప్పుడు కాదు, 2 days తర్వాత టూర్ నుంచి వస్తా కదా, అప్పుడు చెప్తా. అప్పటి సంగతి తర్వాత, ముందు దీని సంగతి చూడండి. చైన్ తెగిన వాచి నాకెందుకు? నువ్వే తెగ్గొట్టావుగా, కొత్త చైన్ వేయించివు. మీ వాచ్ చైన్ వేయించాల్సినంత అవసరం నాకేంటంట? సంధ్య, ప్లీజ్ ప్లీజ్. అది అలా బతిమలాడండి. అమ్మా, తల్లి. అది అలా దారికి రండి. ఈ సంధ్య సంగతి అర్థమైంది కదా. బుద్ధి తక్కువై నీ దారికి అడ్డొచ్చాను, మాఫ్ కరోనా. సంధ్య ప్లీజ్. సరే. గుడ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కమాన్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఏంటవి? ఇవి మీరు అర్జెంటుగా చూసి సైన్ చేయాల్సిన ఫైల్స్ సార్. ఇది బెంగళూరు కంపెనీకి మనం స్టాక్ సప్లై చేయడానికి ఒప్పుకుంటున్నట్టు యాక్సెప్టెన్స్ లెటర్. ప్లీజ్ సార్.
ఇది చెన్నైలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ టార్గెట్ రీచ్ కానందుకు పంపిస్తున్నాం మేము. ఇక్కడ సార్. సార్ ఇది స్టాప్ ఇట్. అన్నీ వివరంగా చెప్పక్కర్లేదు. నీ క్యాపబిలిటీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ప్రతిరోజు ఏం చేస్తున్నావు అని అడగను, బట్ ఏడాదికి 2 సార్లు అడుగుతాను. హాఫ్ ఇయర్లీ స్టేట్మెంట్ మీద ప్రోగ్రెస్ ఎలా ఉంది అని. ఓకే? థ్యాంక్ యూ సార్. ప్లీజ్. ఉంటాను సార్. గోపి సార్, నువ్వు ఇల్లు మారాలనుకుంటున్నావని అకౌంటెంట్ చెప్పాడు. అవును సార్. ఇప్పుడు నేను ఉంటున్న ఇంటిని అమ్మేబోతున్నారు. ఓ ఐ సీ. దెన్ మన కంపెనీ క్వార్టర్స్ ఉన్నాయి, నువ్వు హ్యాపీగా దాంట్లో ఉండొచ్చు. కాకపోతే కొంచెం దూరం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీ అభిమానానికి కృతజ్ఞుని. ఇట్స్ ఆల్ రైట్. చూడు గోపి, నేనేం గోల్డెన్ స్పూన్తో పుట్టినవాణ్ణి కాదు. జీవితంలో కష్టపడి పైకొచ్చినవాణ్ణి. ఆకలి, కష్టాలు, కన్నీళ్ళు, వీటి విలువ నాకు బాగా తెలుసు. సో నీకేం కావాలన్నా మొహమాట పడకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. నో, ఇలా ప్రతిసారి థ్యాంక్స్ చెప్పి పరాయి వాళ్ళ మాట్లాడకు. యు ఆర్ మై మేనేజర్, అంటే మా ఫ్యామిలీ మెంబర్వి. సో నా కోసం పనిచేయటం నీ వంతు, నీ బాగోగులు చూడటం నా వంతు. థ్యాంక్ యూ. అదిగో మళ్ళీ వస్తాను సార్. క్యారీ ఆన్. సంధ్య, నా మాట వినమ్మా. ఒక్కసారి పైకి వెళ్ళిరామ్మా. నా వల్ల కాదు, నా వల్ల కాదు. నాకు తెలుసమ్మా, కానీ ఇవాళ పొద్దున నువ్వు వచ్చినప్పటి నుండి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళనే లేదు. పని పేరుతో వంటగదిలో నా దగ్గరే ఉండిపోయావు. కానీ వాడు పిచ్చివాళ్లాగా తిరుగుతున్నాడమ్మా. నీకోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళిరమ్మా. అమ్మా. సంధ్య, ఒక ఆడదానిగా నీతో ఇలా మాట్లాడడానికి నాకు సిగ్గుగా ఉంది. నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూడలేకపోతున్నాను. కానీ నువ్విలా దూరంగా తిరుగుతూ ఉంటే మీ అబ్బాయి బాధపడతారు, కోపగించుకుంటారు, ఆవేశంతో చిందులు తొక్కుతారు. కానీ నేను నా పరిస్థితి కొంచెం కూడా ఆలోచించరా? అమ్మా సంధ్య, ప్లీజ్ అమ్మా, నన్ను చెప్పుకొని, కనీసం నీతో అయినా చెప్పుకొని, నా గుండెల్లోని బరువు దించుకొని. మీ అబ్బాయి పసివాడు కాదమ్మా, నాల్ని చెత్తుకోవడానికి. ఆ మనిషి స్పర్శ తట్టుకోలేకపోతుంటే, మాట్లాడే మాటలు గుండెల్ని మండేస్తుంటే, నాకు నేను చితిని పేర్చుకుంటూ ఎప్పుడు కాలిపోతానో అన్న భయంతో ఎన్నాళ్ళమ్మా ఈ అగ్ని పరీక్ష? సంధ్య, నాకు తెలుసమ్మా, నువ్వెంత ఆవేదన్ని, మానసిక క్షోభను అనుభవిస్తున్నావో నాకు తెలుసమ్మా. కానీ నేనేం చేయగలను చెప్పు? సంధ్య, సంధ్య, పిలిచేది నేనే. ఏం చేస్తున్నావు? వాడు పిలుస్తున్నాడు. వెళ్ళమ్మా. వంట చేస్తున్నానండి. ఏం కావాలి? 500కి చేంజ్ కావాలి. ఉందా? నా బ్యాగ్లో ఉంది. అయితే తెచ్చివ్వు. ప్లీజ్, బ్యాగ్లో ఉంది, మీరే తీసుకోండి. నేను వంట చేస్తున్నాను. వంట 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 ఛ! పొద్దు నుంచి సాయంత్రం దాకా వంటింట్లో మాడి మగ్గిపో. రాకు, బయటికే రాకు. వచ్చిచ్చే తీరికే లేదట.
నేనే తీసుకోవాలట. ఇది సంజయ్ వాచ్ కాదే, మగవాళ్ళదిలా ఉంది. ఇది సంజయ్ వాచ్. మరి ఎవరిది? సంధ్య, సంధ్య, ఇదేంటి? ఎవరిది చెప్పు, ఇది ఎవరిది?